మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేలన్నామో. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్లలో కనీసం 20 ఏళ్లలో బీసీ లీడర్లు ఎవరినైనా ఎదుగుతే వాళ్ళని తొక్కి పడేసిర్రు. ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిర్రు, విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు. మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్లలో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే నీకు ఇష్టం అంటే నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదో మరి? ఇలాంటి ఆయన ఎక్కించుకోలేదు, పద్మారావు ఎక్కించుకోలేదు బీసీల నుంచి. ఇక అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు, బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు. మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులంతా అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో, మరి మీరెందుకు ఎక్కించుకోలేదు? ఇట్లా మిమ్మల్ని ఫాలో అయ్యి కూడా మరి వేలల్లో ఎవరైనా తగ్గిపోయారేమో, దానికి కూడా మీరే కారణం. ఒకవేళ 1% 2% ఎవరైనా ఎక్కించుకోకుంటే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, మరి ఆయన ఫాలోవర్స్ దాన్ని ఎక్కియాలి కదా. అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి, రాయించుకోండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే? కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా, ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది. కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి. ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో. ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తక్కువ చేసి చూపించారు, ఒప్పో చేసి చూపించారు అని చెప్తున్నారు. దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం, తలకాయ వస్తాం. మేము ముందట వట్టిగానే బట్టగాల్చి బీసీలో సమాజం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇది 1986 కూడా చెప్పిన సభలో మురళీధర్ రావు కమిషన్ వచ్చినాడు, నవసంఘర్షణ సమితి సమసంగ్రామ పరిషత్తులో ఉద్యమించిన బిడ్డలం. ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి బీసీల హక్కుకు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. వాళ్ళందరూ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు, లేకపోతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుండొచ్చు. 2011 జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు. 2011 జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు. ఇవాళ ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి నా ఉద్యమకారులు, మేధావులు, బీసీల కొరకు హక్కుల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం. భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఇలా 56% ఉంది, ఇంకా మీరు ఎక్కువ ఉన్నది అంటున్నారు. ఇట్లా ముందు 56% మందు అసలు లేవంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాందా? ఈ ప్రక్రియ ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ పెట్టాలో గవర్నమెంట్కి ఒక దిశ ఇవ్వండి, ఒక మార్గదర్శకత్వం ఇవ్వండి, రిజర్వేషన్లు అడగండి. బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగానే ఇవ్వాలని ఆలోచన. మాకు ఎక్కడ కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు. మాకు ఇంకా ఈజీ
డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి, తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, ఢిల్లీకి వదాం. ఎప్పుడైతే క్యాబ్ 50% పైన 10% ఈపీసీ ఇచ్చిరో ఇవాళ జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా, కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం. మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి, అడుగుతాం రండి. బైకట్ చేసిపోతారట, సర్వేలో పార్టిసిపేట్ చేయను, నీకు బైకట్ చేసే ముఖం ఎక్కడదని అడుగుతా ఉన్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఇది అమలు కాకుండా అడ్డుకుంటే జరిగే నష్టము మన బీసీలకే జరుగుతుంది, కానీ వాళ్లకు మాత్రం జరగదు. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళా ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ మన బీసీలకు హక్కు కల్పించుకునే అవకాశం అస్సలు కూడా రాదు అనే విషయాన్ని మీరు దయచేసి గ్రహించండి. ఇప్పుడే పొన్నమన్న అన్నాడు, ఇందులో ఏమైనా ఇప్పుడు ఏ తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒకటో అరో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది, 100% కూడా ఎక్కడా కూడా జరగదు. ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే దయచేసి తీసుకురండి. మీరు కులాల వారీగా తీసుకొస్తారా, గ్రామాల వారీగా తీసుకొస్తారా, మండలాల వారీగా తీసుకొస్తారా? ఏమైనా ఇబ్బందులు జరుగుంటే మరి ఇవి జరిగినాయి అని చెప్పినప్పుడు మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేసి ఆ డేటా ఏదైనా తప్పు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పటికే ఎన్యూమరేటర్లకు 150 ఇండ్ల చొప్పున ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇట్లా కాగితాలు 150 ఎలక్షన్ కట్టలు ఎట్లయితే కడతారో కట్టి అవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ఎక్కడ డాటా కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. 100% మీరు ఈరోజు ఒక పేరు చెప్పి, ఒక ఊరు చెప్పి, ఒక ఇల్లు గురించి చెప్తే 1 నిమిషంలో మీకు ఆ పేపర్ తీసి మీ ముందట పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ కులగణన జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని విశ్వసించండి, దీనికి సహకరించండి, దీనికి సపోర్ట్ చేయండి. దీన్ని అమలు చేసే అందుకు మీ అందరి సహకారం కూడా ఉండాలి. మరి తెలంగాణనే ఈరోజు దేశంలోనే మొదట ప్రవేశపెట్టింది. అదేవిధంగా దేశ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన ప్రవేశపెట్టాలని మనం తీర్మానం చేశాము. వాళ్ళను డిమాండ్ చేయండి, మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టండి అని వాళ్ళని డిమాండ్ చేయండి. అంతేగాని మన దగ్గర అమలు అయిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దని చెప్పి ఒక బీసీ నాయకురాలిగా 2 కులాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకురాలుగా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు దయచేసి ఈ కులగణనను ఎవరో చెప్పిండ్రని చెప్పి దయచేసి దీన్ని తప్పుపట్టకండి, దీనికి సహకరించండి. ఇంకా ముందుకెళ్దాము. ముందుకెళ్ళి దీనికి ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక బీసీ బిడ్డగా బీసీలకు అన్యాయం చేయొద్దు, జరగొద్దు అని వారి తపన కూడా మా అందరి ఆలోచనను దయచేసి మీ ముందు ఉంచుతా ఉన్నాము. మీ అందరి సహకారం మాకు ఉండాలి. మీ సహకారంతో అనుకున్నది సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఎవరు కూడా దీన్ని తప్పు పట్టొద్దు. దీన్ని తప్పు పడితే మీ పిల్లల భవిష్యత్తును మీరు